అందరికీ నమస్కారం. నేను సునీల్ కుమార్, మండల వ్యవసాయ అధికారి, తెర్లాం మండలం, విజయనగరం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మనం ఈ ప్రకృతి వ్యవసాయం విధానం సందర్భంగా మనం ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులందరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పీఎండీఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన ఏపీ సీఎన్ఎఫ్ స్టాఫ్‌తో పాటు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అనుబంధంతో ఈ కార్యక్రమం వినూత్నంగా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా రైతులకి ముఖ్యంగా 18 రకాల విత్తనాలు ఒక కిట్‌గా తయారు చేసి రైతులకి అందించడం ద్వారా మనకి నార్మల్‌గా వేసుకునే కట్టెల జిల్లులకు బదులు ఈ నవధాన్యాలన్నీ మిక్స్ చేసి కలపడం వల్ల భూమి సారం బాగుపడుతుంది. దాన్ని టెక్నికల్‌గా కూడా శాస్త్రీయపరంగా కూడా మనం దాన్ని ప్రూవ్ చేసి మన డిపిఎం గారు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అజయ్ కుమార్ గారు, పెద్ద వాళ్ళంతా దీన్ని వినూత్నంగా ఈ గ్రీన్ మెన్యూర్ అదే మన పచ్చరొట్ట విత్తనాలు అన్నది ప్రతి గ్రామంలో ప్రస్తుతానికి మేము దాన్ని పొజిషన్ చేయడం జరిగింది. Good morning to all. Myself Ramesh, NFA మార్కెటింగ్ అండ్ సర్టిఫికేషన్ ఇన్ డిపిఎంయు విజయనగరం. ఇక్కడ మనకి విజయనగరం జిల్లాలో గౌరవ ఈవీసీ సార్ ఆదేశాల మేరకు 365 రోజులు గ్రీన్ కార్పొరేట్ అంటే నేల తల్లికి హరితహారం కాన్సెప్ట్ దిశగా మన విజయనగరం జిల్లా దూసుకుపోతుంది. గత 6 సంవత్సరాల నుంచి కూడా పిఎండిఎస్ నవధాన్యాలు అనేది వేయటం రైతులందరికీ కూడా అలవాటు అనేది చేయటం జరిగింది మన ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా. మనకి ఈ నవధాన్యాల కాన్సెప్ట్ సమ్మర్లో నేల ఖాళీగా ఉండకుండా ఈ సమ్మర్ని ఖరీఫ్కి ముందు వచ్చే ఏదైతే సీజన్ ఉందో దానిని మనం నేలను సారవంతంగా తయారు చేసుకునే ఉద్దేశంతో మనం మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఆర్ఎస్కేల ప్లాట్ఫామ్ దిశగా మనం ఈ అడుగులు వేస్తూ నవధాన్యాలని ప్రతి రైతుకి ఇంటింటికి కూడా నవధాన్యాలు పంపిణీ, మడిమడిలో కూడా నవధాన్యాలు పిఎండి సాగు కార్యక్రమాన్ని మనం తీసుకెళ్లడం జరుగుతుంది. సమ్మర్లో ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా మనం ఖాళీగా ఉంచుకుంటా ఈ 3 నెలలు కూడా నవధాన్యాలు వేయించాలి, నేలను మనం సారవంతంగా తయారు చేయించాలి. దానికోసం సీడ్ బాల్స్ కావచ్చు, లేదంటే పెలటైజేషన్ కావచ్చు, లేదంటే డైరెక్ట్ సీడెడ్ కావచ్చు, లేదంటే డ్రమ్ సీడర్ కావచ్చు, లేదంటే సీడ్ డ్రిల్ కావచ్చు, ఏదో ఒక రకంగా మనం నవధాన్యాలని మనం తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ 12 కేజీల్లో మొత్తం 5 రకాల కుటుంబాలు ఉన్నాయి. 5 రకాల కుటుంబాల్లో పప్పు ధాన్యాలు ఉన్నాయి, అలాగే నూనె జాతులు ఉన్నాయి, మిల్లెట్స్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, ఆకుకూరలు, కాయగూరలు, తృణధాన్యాలు అన్ని రకాలు కూడా మొత్తం 5 ఫ్యామిలీస్ని కలిపి మనం 12 కేజీల కిట్ తయారు చేసి రైతులకు నేరుగా అందజేయటం జరుగుతుంది ఆర్ఎస్కే ప్లాట్ఫామ్గా. అయితే ఈ 12 కేజీలు కూడా సీడు వీళ్ళు ఈ మే 15 నాటికి అందరూ కూడా విత్తన శుద్ధి చేసి ఘనజీవామృతం వేసి ప్రతి ప్యాడీ వేసే మడిలో కావచ్చు, మేయి చేసే మడిలో కావచ్చు, కాటన్ వేసే మడిలో కావచ్చు ఈ కిట్లు అనేవి ముందస్తుగా వాళ్ళు వేసుకొని దీనిని 50 రోజుల తర్వాత వీళ్ళు నేలలో ఉంచి పెరిగిన తర్వాత కార్బన్ రిలీజ్ అయిన టైంలో వీళ్ళు పశువులకి పశుగ్రాసం కింద కావచ్చు, లేదంటే నేలలో ఇన్కార్పొరేట్ చేయటం కావచ్చు, ఎక్కువగా వాళ్ళు కోసి పశువులకి యూజ్ చేయటం, లేదంటే పంట వచ్చిన ఏవైతే మనకి ఆకుకూరలు, కాయగూరలు కొన్ని జాతులు మనకి పంట వస్తున్నాయో ఆ పంట కూడా తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా అసలు నవధాన్యాలు ఎందుకు వేయాలి, అసలు నవధాన్యాలు వేయటం వల్ల ఉపయోగం ఏంటి? మోనోక్రాప్ వేసుకోవచ్చు కదా. అంటే అన్ని జాతులు వేయటం వలన నేలలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. అంటే ఒక్కొక్క రకమైన సీడు, ఒక్కొక్క రకమైన మొక్క ఒక్కొక్క రకమైన అరోమా రిలీజ్ చేస్తుంది, స్రవాలని. ఈ అరోమా రిలీజ్ చేయటం వల్ల అంటే నీటికి ఎద్దడి తట్టుకునే శక్తి కావచ్చు, ఫెర్టిలిటీ కావచ్చు, చెడు సూక్ష్మజీవుల్ని చంపటం కావచ్చు, ఇట్లా సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరగటం జరుగుతుంది. మైక్రోబియల్ పాపులేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే సాయిల్ కూడా లూజ్ అవుతుంది అనమాట. నేలలో గాలి గదులు ఏర్పాటు అవటానికి, నేల మెత్తగా స్పాంజ్లా తయారవటానికి, నేల మృదువుగా తయారు కావటానికి, అలాగే నీటిని ఇంకింప చేసే గుణం, పట్టి ఉంచుకునే గుణం కలగటానికి, అలాగే నేలలో సూక్ష్మజీవులు పెరగటానికి, అలాగే సేంద్రీయ కర్బన శాతం పెరగటానికి మనకి భూమిలో బయోడైవర్సిటీ, నేల కింద బయోడైవర్సిటీ పెరగటానికి ఈ పిఎండిస్ ఉపయోగపడుతుంది. అలాగే భూమి పైన పంటల వైవిధ్యం ఉండటం వల్ల
డైవర్సిటీ వస్తుంది. అలాగే నేల 365 రోజులు పచ్చదనంగా కప్పి ఉంచుతుంది. తరువాత భవిష్యత్తులో మనకి వీడు అనేది రాకుండా కూడా మనకి ఈ నవధాన్యాలు వేయటం వల్ల బాగా ఉపయోగపడుతుంది. యొక్క కార్యక్రమానికి సంబంధించి రైతులు, మహిళలు, మహిళా సంఘాల వాళ్ళు అందరూ కూడా చాలా బాగా హాజరయ్యి వాళ్ళందరి సమక్షంలో సీడ్ మిక్స్ చేయటం, అలాగే సీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయటం జరిగింది. ప్రస్తుతం ఈ బొబ్బిలి డివిజన్లో ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. థ్యాంక్ యూ.